హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సోషల్ మీడియా సాక్షిగా అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. అంతేకాదు ఇప్పుడు సోషల్ మీడియా పైన ఉన్నటువంటి అనేకమైనటువంటి నిబంధనలను సడలిస్తూ కొత్త బిల్లు రావాలంటూ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం కూడా మనం చూసాం. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని అద్దం పడుతూ లోపాలని ఎత్తి చూపిస్తూ ఇచ్చిన హామీలను చేయలేకపోతున్నటువంటి గవర్నమెంట్‌ని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరి గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నము ఎంతవరకు కొనసాగుతుందో అర్థం కావట్లేదు. అంతేకాదు ఈ నిరంకుశత్వం అనేది ఎంతవరకు దిగజారిందంటే హైకోర్టులు కలుగజేసుకొని అరెస్ట్ చేసిన వాడిని 4, 5 రోజులు నిర్బంధించి ఎందుకు మీరు కోర్టులకు సబ్మిట్ చేస్తున్నారంటూ రీసెంట్‌గా హైకోర్టు జడ్జెస్ కూడా 20వ తారీఖున దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలంటూ పోలీసులను అడగటం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఇది ఎంత తీవ్ర స్థాయిలో వెళ్తూ ఉందంటే నిన్నగాక మొన్న ఎవరైతే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారో టీడీపీ వారు, అది టీడీపీ నుంచి వచ్చిందని తెలుసుకొని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయడానికి గురుమూర్తి గారు, రోజా గారు అండ్ చాలా మంది కలిసి అధికారులు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామని చూస్తే ఆ కంప్లైంట్ తీసుకోకుండా 40 నుంచి 50 నిమిషాలు తర్జనా భర్జన పడుతూ అందరికీ ఫోన్లు చేసి అధికారులతో మాట్లాడిన పోలీసుల యొక్క నిర్వాకం మన అందరికీ తెలిసిందే. అయితే ఒక అధికార హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి వెళ్ళి, రోజా గారు వెళ్ళి, ఇంకా పక్కన చాలామంది అధికార ప్రతినిధులతో వెళ్ళినా కూడా పోలీసులు కేసు తీసుకోకపోగా, తీసుకున్న గంట తర్వాత కేసు తీసుకుని దానికి సంబంధించిన రిసిప్ట్ ఇవ్వడానికి కూడా నిరాకరించిన విషయం తెలిసిందే. అలాగే మహిళలను కూడా చూడకుండా మా అందరి మీద నీచాతి నీచంగా పోస్టులు పెట్టి అవమానిస్తుంటే వారి మీద కేసు ఇవ్వడానికి వస్తే కనీసం ఆ కేసు ఏదైతే రిప్రజెంటేషన్ మేము ఇచ్చామో దానికి రిసీవ్ కాపీ ఇవ్వడానికి కూడా 10 ఫోన్లు చేయడానికి లోపలికి బయటకి తిరుగుతూ తర్జన భర్జన పడుతున్నారు. ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఒక రిసిప్ట్ ఇచ్చి ఆ తర్వాత దాంట్లో ఏముందో చదివి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని పై ఆఫీసర్లని అడగటం మనం చూసాం. కానీ అసలు రిప్రజెంటేషన్ తీసుకొని రిసిప్ట్ ఇవ్వడానికే 100 సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలోనే చెప్పాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, పోలీసులు మీ నెత్తి మీద ఉన్న టోపీ మీద ఉన్న ఆ 3 సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి. అంతేగాని రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ 3కి సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అధికారుల పరిస్థితి అలాగే ఉంటే సామాన్యుడు ఎవడైతే సోషల్ మీడియాని నమ్ముకొని జీవితం కొనసాగిస్తున్నారో, వాళ్ళ అభిమాన పార్టీకి అండగా ఉండి కొన్ని పోస్టులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మీరే ఆలోచించుకోండి. వారు ఎవరిపైన కేసు పెడితే పోలీసులు తీసుకుంటారా? ఇప్పటి వరకు ఐటీడీపీ కానీ ఇంకా చాలా టీడీపీ అనుబంధ సంస్థలు పోస్టులు పెడుతూనే ఉన్నాయి వైసీపీ కార్యకర్తలపైన, వైసీపీ వారిపైన, జగన్మోహన్ రెడ్డి పైన. బట్ వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. క్రాక్ ఆర్పి ఇష్టానుసారంగా రోజా గురించి మాట్లాడారు, అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా ఎటువంటి ఒళ్ళు బలిసి పోస్టులు పెట్టేవాళ్ళు టీడీపీలో కూడా చాలా మంది ఉన్నారు. వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అడిగితే పోలీసుల దగ్గరే కాదు ఎవరి దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ఈ విషయంగా ప్రెస్ మీట్ పెట్టిన విడుదల రజనీ గారు మాట్లాడుతూ తన ఒపీనియన్ ప్రజలతో షేర్ చేసుకున్నారు మీడియా ముఖంగా. ఒకసారి ఆవిడ ఏం చెప్పారు ఏంటనేది ఒకసారి చూడండి. అనేటువంటి ఒక ఇది ఉంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు చేయడానికి కూడా ఏం చేసింది ఏం లేదు. సో ప్రశ్నించొద్దు అనేటువంటి ఉద్దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక డ్రైవ్ మాదిరిగా సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడ లేనివి
ఎప్పుడు వినలేనటువంటి సెక్షన్ల గురించి కొత్త కొత్త వాటి గురించి మాట్లాడుతూ మరి ఏ విధంగా జైళ్ళకు పంపిస్తున్నారు సోషల్ మీడియా కేసుల్లో. సో కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమేం భయపడము, విల్ ఫేస్ ఇట్. చూస్తున్నారు కదా, నేను గతంలో కూడా చెప్పాను ఎలా ఉందంటే బయాస్డ్గా వెళ్తున్నారు. ఇది లా అండ్ ఆర్డర్ అంటే ఒకటే పార్టీకి బయాస్డ్గా వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయం. చాలాసార్లు చెప్పారు లా కెనాట్ బి సెలెక్టివ్గా ఉండకూడదు, అందరికి ఒకటే న్యాయం, చట్టం దృష్టిలో అందరూ ఒకటే కదా. సో ఈ బయాస్డ్గా వెళ్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని మనకు మొదటి రోజు నుంచి కూడా మనకు అర్థమవుతుంది. 6 నెలల్లో మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. కాబట్టి ఇలా చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఏం చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంది, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూనే ఉంటుంది, ప్రజల కోసం పోరాడుతూ ఉంటుంది. గతంలో మాపై పోస్టులు పెట్టారు, లోకేష్ బాబు మీద వీడియోలు చేశారు, అప్పుడు ఎందుకు స్పందించలేదు మా మంత్రిగా ఉన్న విడుదల రజని? ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తుంది, కన్నీరు కాలుస్తుంది, బాధ వ్యక్తం చేస్తుంది అని చెప్పి మీ మంత్రి స్వయంగా, మీ విశాఖ శాఖ మంత్రి, మీ బీసీ బిడ్డే ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆమె ఆరోపణ చేస్తుంది. ఏమంటారు మేడం దీని మీద? అన్న మీరు చూస్తూ ఉన్నారు, ఫ్రిక్షన్కి కూడా ఒక హద్దు ఉంటుంది, ఫ్రిక్షన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. మేము ఎమ్మెల్యేలుగా ఉండి మేము మంత్రులుగా పనిచేసి మాకు ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో బాధ్యతలు మా మీద ఉంటాయి, మంచి చెడ్ల గురించి బాధ్యతలు ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ మేము నడపాలి. ఎవరి మీద కేసులు పెట్టి వాళ్ళని అంత ఫాలోఅప్ చేసి వాళ్ళు ఇచ్చే ఒక కుక్డ్ నెరేటివ్ వాళ్ళు ఏదో ఒక వాంటెడ్గా చేస్తున్నటువంటి దాని మీద మనం ఏం చేస్తాము, ఫ్రిక్షన్ కూడా ఒక హద్దు ఉంటుంది. మాకంత అవసరమూ లేదు, మేము ఎప్పుడు అట్లాంటివి చేయలేదు. అది 3rd ఫేజ్ కింద తీసుకున్నామన్నా. సో ఆ ఫేజ్లో మనం ప్లాన్ చేసాం కాబట్టి ఆ ఫేజ్కి తగ్గట్టుగా మనం దాని మీద అడుగులు వేసాం. ఎస్, ఖచ్చితంగా వాళ్ళకు మంచి భరోసాని ఇస్తాము. మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మాకు భరోసా. కాబట్టి అందరూ ధైర్యంగానే ఉన్నారు. ఏదో మీరు మమ్మల్ని ఏదో బెదరగొట్టాలని మీరు చేస్తున్నారు, నో ప్రాబ్లం, విల్ టేక్ ఇట్. బట్ మేమేం భయపడము, ఇంకా మేము ధైర్యంగా ముందుకు వస్తామని తెలియజేసుకుంటున్నాం. విడుదల రజని గారి వర్షన్ విన్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్టు? ఒకవేళ నిజంగా ఎలాగా అంటే, ఒకవేళ పరిస్థితులు ఎలాగే ఉంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరు ఏమీ చెప్పలేరు. రాబోయే కాలంలో వేరే గవర్నమెంట్లు మారచ్చు, టీడీపీ జీవితాంతం అధికారం చేపట్టకపోవచ్చు. గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఇలా పాలసీలు మార్చుకుంటూ పోతూ కక్ష సాధింపు చర్యలకు కనుక నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా దిగినట్లయితే టీడీపీ గవర్నమెంట్కు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటినీ విధ్వంసకర రీతిలో విధ్వంసం చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కార్యకర్తలు, అడ్మిన్స్ ఉన్నారో వాళ్ళందరి జీవితాలు కూడా దుర్భరం కాబోతున్నాయా అంటే ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతీకారం అనేది కంపల్సరీగా తీర్చుకునే అవకాశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్లోనే ఉంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు అని గతంలో వార్నింగ్ ఇవ్వటం జరిగింది. 7 సముద్రాల చాటును దాక్కున్నా కూడా తీసుకొచ్చి జడ్జిమెంట్ ఇస్తాము అనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. సో అది ఎంతవరకు జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే తప్పకుండా చేసే మనిషి అనేసి ఇప్పటికే ప్రజలు నమ్మటం మళ్ళీ రెండోసారి మొదలుపెట్టారు. సో ఆలోచించుకొని అరెస్టుల పర్వం కానీ, పోలీసులు కానీ, కేసులు కానీ పెట్టవలసిందిగా ప్రతి ఒక్కరిని సవినయంగా మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే నాయకులు బాగానే ఉంటారు, పోస్టులు పెట్టే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీరు ఏ పోస్టులు పెట్టేటప్పుడైనా జాగ్రత్తగా పెట్టండి, దుర్భాషలు లేకుండా. ఒకరిని మానసికంగా, శారీరకంగా హింసించే విధంగా పోస్టులు ఉండకుండా ఉంటే చాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.